నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇబ్రహీంపట్నం దగ్గర ఒగ్గాని ఒక కాలంలో 2007న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో లేడీస్ హాస్టల్లో జరిగినటువంటి ఒక ఉదంతము మొత్తం రాష్ట్రాన్ని కాదు దేశాన్ని ఒక కుదిపేసింది. ఎవరైతే మైనారిటీ మహిళ ఉన్నారో ఆవిడ్ని ఎవరో మర్డర్ చేశారు. ఆ యొక్క వ్యవహారంలో అప్పట్లో ఉన్నటువంటి పోలీసులు అనేక మార్లు దర్యాప్తు చేశారు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ మళ్ళీ దర్యాప్తు మొదలుపెట్టింది. ఎన్నిసార్లు ఏమి దర్యాప్తులు చేసినా కూడా ఈ కేసును ఒక కొలికి తీసుకురాలేక మొత్తం మీద న్యాయస్థానాలు ఈ కేసును కొట్టేశాయి. జనరల్గా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక మూవీ, రజనీకాంత్ గారు నటించినటువంటి వెట్టియాన్ అనేటువంటి సినిమా. ఆ సినిమాలో హీరో అయినటువంటి రజనీకాంత్ గారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనమాట. ఒక మహిళని ఒక వ్యక్తి దారుణంగా అఘాయిత్యం చేసేసి చంపేశాడు, మర్డర్ చేసేశాడు అనేది ఆయన పైనటువంటి అభియోగంతో హీరో పాత్రధారి అయినటువంటి రజనీకాంత్ గారు ఆ పిల్లోడిని, అంటే ఏదైతే ఆ ఘాతకానికి పాల్పడినాడో అతన్ని ఎన్కౌంటర్ చేసేసాడు. అయితే సెకండ్ హాఫ్లో పెద్ద ట్విస్ట్ వచ్చేస్తుంది. ఆ సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే ప్రైమా ఫేస్ కింద ఇతనే చేశాడు అని మనం ఏ విధంగా అయితే చూసామో అతనే దోషి కదా, అతన్ని కాల్ చేసేయాలా, అతన్ని రోడ్లపైన ఉరిదీసేయాలా అని చెప్పి అందరూ అనుకుంటారు, సినిమా చూసే వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ సెకండ్ హాఫ్లో అసలు సిసలైన రౌడీ వేరే, దాన్ని వెనుకున్నటువంటి సంస్థలు వేరే, అనేక మంది ఇన్వాల్వ్ అయ్యి ఒక్కరిని కార్నర్ చేసి కావాలనే ఈ వ్యక్తే చంపినాడని చెప్పి ఆ విధంగా పోర్ట్రేట్ చేసి పోలీసు వారి మైండ్లో కూడా అదంతా చెడగొట్టేసి అతన్ని ఓవరాల్గా ఎన్కౌంటర్ చేస్తారు. ఆ సినిమా యొక్క ఓవరాల్ పరిణామం అది. అక్కడ జరిగింది ఏంది, ఈ యొక్క గ్యాప్లో ఒక అమాయకుడు చచ్చిపోయినాడు. ఆ అమాయకుడి పైన ఉన్నటువంటి నెపం నింద ఏంటంటే ఆ అమాయకుడే అఘాయిత్యానికి పాల్పడినాడని చెప్పి మర్డర్ చేసేసాడని చెప్పి ఆ అభియోగాలన్నీ ఎదుర్కోవడమే కాక తన ఊపిరి కూడా కోల్పోయి తన సొంత చెల్లెల్ని తల్లిని గాలికి వదిలేసి, అంటే అనామకులు చేసేసి ఆకలి బాధలకి అలంటించిపోయే విధంగా ఆ పిల్లోడు చనిపోవడం జరుగుతుంది ఆ సినిమాలో. ఓవరాల్గా ఆ సినిమా యొక్క వ్యవహారం అది. అదే మాదిరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి కేసు ఏదైతే ఉన్నదో ఆయేష హత్య కేసు, ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సత్యబాబు అనేటువంటి ఒక వ్యక్తి అనేక సంవత్సరాలు జైల్లో ఉండొచ్చినాడు. అసలు ఆయనే మర్డర్ చేసినాడు అనే దానికి కూడా సాక్ష్యాధారాలు లేవు. ఓవరాల్గా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2007లో ప్రైమా ఫేస్ కింద అప్పట్లో పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసినప్పుడు ఈ సత్యబాబే చంపేశాడని చెప్పి ఆయన కారణం చేసి ఆయనైతే జైల్లో పెట్టారు. కానీ తదుపరి సిబిఐ విచారణ మొదలుపెట్టగా సత్యంబాబు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏదైతే స్టార్టింగ్లో అధికారులు దర్యాప్తు చేశారో ఆ దర్యాప్తునే మేము ముందుకెళ్తున్నాం. కానీ దీంట్లో వేరే సాక్ష్యాలు ఏమీ కుదరలేదు, వేరే సాక్ష్యాధారాలు మేము కనిపెట్టలేకపోతున్నాము. ఈ గ్యాప్లో సిబిఐ వాళ్ళు అడిగింది రెండోసారి పోస్ట్ మార్టం కోసం ఆయేషా ఎక్కడైతే అంత్యక్రియలు చేసినారో ఆ యొక్క అవశేషాలు తీసుకొని మరి దానికి కూడా పోస్ట్ మార్టం చేశారు. అయినా కూడా సిబిఐ వాళ్ళు కూడా ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరు, ముద్దా ఎవరు అనేది కనిపెట్టలేకపోయినారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. ఆయేషా హత్య కేసు మూసివేత, ఘటన జరిగి చాలా ఏళ్ళు, కొత్త సాక్ష్యాలు లేవన్న సిబిఐ, కోర్టుకు తుది నివేదిక సమర్పించిన కేంద్ర దర్యాప్తు సంస్థ, ఆమోదించి కేసును మూసివేసినట్టు న్యాయస్థానం ఉత్తర్వులు. అందుకే అనేది సేమ్ ఇందాక నేను ఒక సినిమా పేరు ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నానంటే, ఆ సినిమాలో ఒక జడ్జి పొజిషన్లో ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ గారిని సగటు మనిషి ఏమడుగుతాడంటే, సార్ జస్టిస్ అంత ఫాస్ట్గా అవసరం లేదు, అసలు సిసలైన జస్టిస్ కావాలని మీరు చెప్తున్నారు, మంచిదేను. అయితే 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఈ కోర్టులు, ఈ సంస్థలు ఈ దర్యాప్తును చేయడం ఏంది, మాకెప్పుడు న్యాయం జరుగుతుంది అనేది చాలామంది ఇప్పటికీ ఆధునిక యుగంలో కూడా, ఈ కాలంలో కూడా ఇంటర్నెట్లు అంతా డెవలప్ అయిపోయినాయి, ఫాస్ట్ ట్రాకింగ్ కోర్టులు అంటూ వచ్చాయి. అయినా కూడా ఎన్నో ఫైల్స్ ఇప్పటికీ మూలుగుతున్నాయి. వాటికి ఎప్పుడు ప్రక్షాళన కలుగుతుందో, అసలు సిసలైన నిందితులు ఎప్పుడు శిక్షకు గురవుతారో దానికి క్లారిటీ లేదు మన దేశంలో అనేది సగటు ప్రజల్లో ఇప్పుడు కూడా నానుతున్నటువంటి నానుడి. దానికి సంబంధించి చూడండి, రాష్ట్రంలో సంచలనం కలిగించినటువంటి బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును మూసివేసినట్టు సిబిఐ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు చూస్తూ ఉంటే యాజ్ ఇట్ ఈస్ ఎవరైతే అప్పట్లో రైసింగ్ ఎమర్జింగ్ హీరోయిన్గా మన రాష్ట్రంలో టాలీవుడ్లో సెట్ అవుతూ ఉన్నారో ప్రత్యూష గారు, ఆవిడ మర్డర్ కేసు కూడా అట్టే ఉన్నది. ఎవరు చంపినారు ఏందనేది ఇప్పటికి ఒక కొలిక్కి తీసుకురాలేకున్నారు. ఏది ఏమైనా కూడా మనకున్నటువంటి వ్యవస్థను చూస్తే కొంతమంది బాధపడతా ఉండేటువంటి మాట వాస్తవం, అవునన్నా కాదన్నా కూడా. కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ గత ఏడాది తుది నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను విజయవాడలోని సిబిఐ కోర్టు న్యాయాధికారి అయినటువంటి అన్నపూర్ణ ఆమోదిస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చారు. కేసును మూసేయడానికి ముందు ఆయేషా మీరా తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కోర్టు తెలుసుకునింది. సిబిఐ నివేదికపై తాము ప్రొటెస్ట్ పిటిషన్, ప్రైవేట్ కేసు దాఖలు చేయడం లాంటివి
చేయట్లేదని ఆయేషా మీరా తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. ఇంక చూడండి, దీంట్లో మేము నిందితుడిని కనిపెట్టలేకపోయినాము, అసలు దోషి ఎవరు అనేది మేము ఖరారు చేయలేకపోతున్నాం అని చెప్పి, దీనిపైన ఏదేమైనా కూడా ఈ కేసు అంటూ కొట్టేద్దాం అనుకుంటున్నామని చెప్పి కోర్టు వారు ఆయేషా మీరా తల్లిదండ్రులను పిలిచి అడగ్గా మీరు కొట్టేసేయండి అని చెప్పాల్సి వచ్చింది. ఇంకేం లేదు వాళ్ళకి ఆప్షన్. వాళ్ళకి అసలు నమ్మకం పోయింది. ఆ కేసు దర్యాప్తు అయిపోయి అసలు దోషులు బయటపడే లోపు ఉన్నటువంటి పాపం ఆ బిడ్డను కోల్పోయి ఆ నిర్జీవం బతుకున్నారంతే, నిర్జీవంగా ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో వదిలే కేసు కొట్టేయండి అని చెప్పేశారు. వాళ్ళ దగ్గర ఇంకేం ఆప్షన్స్ లేక నమ్మకం పోయింది, నమ్మకం సన్నగిల్లిపోయింది. దీన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇంకా ఈ నేపథ్యంలో దోషి ఎవరనేది సిబిఐ తేల్చకపోవడంతో కేసును మూసేశారు. 6 ఏళ్లు కొనసాగిన సిబిఐ దర్యాప్తు 2019లో మొదలైన సిబిఐ దర్యాప్తు 2025 అక్టోబర్ వరకు సుదీర్ఘంగా 6 ఏళ్లు కొనసాగింది. అదేవిధంగా పోలీసులు సైతం పోలీసులు కూడా సిబిఐ విచారించింది. మృతురాలి శరీర భాగాలను వెలికి తీయించి రెండోసారి పోస్ట్ మార్టం చేయించింది. ఇది చూడండి, ఇది ఎందుకో విడ్డూరము వింతగా అనిపిస్తుంది. పరిటాల రవి గారి వ్యవహారంలో కూడా రీపోస్ట్ మార్టం చేశారు. అయినా కూడా అసలు దోషులు ఎవరు, ఏమి చేశారనేది ఆ కేసు ఇప్పటికీ బయటపడలా. నాకు కొన్నిసార్లు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి ఏదైతే హత్య కేసు ఉన్నదో దాని నిమిత్తం కేవలము అతను దోషి అని తేల్చలా. కేవలం నిందితుడిగానే ఆ కోర్టు వారు కానీ పోలీసుల వారు కానీ సిబిఐ కానీ పరిగణించి అవినాష్ రెడ్డి గారిని విచారణకు పిలిస్తే ఆ రోజు మనం స్పష్టంగా చూసాం. అవినాష్ రెడ్డి వాళ్ళ తల్లికి ఏదో హార్ట్ సర్జరీ అని చెప్పి, హార్ట్ ఆపరేషన్ అని చెప్పి ఆవిడ కర్నూలు హాస్పిటల్లో ఉండడము, ఏదేమైనా కూడా ఆయన హాస్పిటల్లో ఏదైతే చెడ్డామంచి ఆ పనులు చూసుకున్న తర్వాత మాకు విచారణకు రాండి అని సిబిఐ వారు పిలిచినా కూడా ఆయన రాకపోవడంతో సిబిఐ వాళ్ళు ఆయన తీసుకొచ్చుకుందామని పోయేలోపు ఏపీ పోలీస్ బెటాలియన్ మొత్తం దిగిపోయింది. స్పష్టం, ఇది క్లారిటీ. ఇప్పుడు మనం గూగుల్ చేసినా యూట్యూబ్ చేసినా స్పష్టంగా మనకు దొరుకుతుంది. ఆ కర్నూలు ఏదైతే హాస్పిటల్ ఉన్నదో చుట్టూరు ఏపీ పోలీసు పహారా కాసేసింది. సిబిఐ వాళ్ళని రానివ్వకుండా తరిమేసింది. దేశం లేఖల అత్యున్నత సంస్థ సిబిఐ అని మనం చెప్తున్నాం. కానీ అసలు చూస్తూ ఉంటే వ్యవస్థలో ఉన్నటువంటి అనేక లోటుపాట్లు ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వాల్లో ఉన్నారో, అటు స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు, ఆయా పరిధిలో ఈ న్యాయ వ్యవస్థల్ని పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉన్నది అనేది అంతకుమించి మనం ఏం చేయగలుగుతాం? ఆయేషా మీరా తల్లిదండ్రులు మాత్రం మనం బాధపడడం తప్ప మన చేతుల్లో లేదనేది సుస్పష్టం. అన్నిటిని క్రోడీకరించి గత ఏడాది తుది నివేదికను కోర్టుకు సమర్పించి గతంలో దర్యాప్తు చేసిన అధికారులు సేకరించిన సాక్ష్యాలే ఉన్నాయని, అవి సత్యంబాబే నిందితుడు అని తెలుస్తున్నాయని, వాటిని గతంలో హైకోర్టు అయితే కొట్టేసింది. అంటే సత్యంబాబు దోషి కాదు అనే హైకోర్టు అయితే కొట్టేసింది, సిబిఐ నివేదికలో పేర్కొంది. ఆల్రెడీ హైకోర్టు కొట్టేసిన తర్వాత అంటే దాంట్లో ఆ కౌంటర్ అటాక్ ఏదైతే ఉన్నదో సత్యంబాబు కాదు నిందితుడు, అతను కేవలము ఏదో అంటే దొంగతనాలు చేసుకుంటా వచ్చినాడనే మాట అనేది ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి నానుడి. ఆ నిమిత్తం అక్కడికి వచ్చి ఆయన పట్టుబడిపోయినాడు తప్ప ఆయేషా హత్య కేసులో ఆయనకు సంబంధం లేదని చెప్పి హైకోర్టు వారు కూడా నమ్మి ఆ కేసును అయితే కొట్టేయడం జరిగింది. అందువల్ల సిబిఐ వాళ్ళు చెప్తాను ఏంది, హైకోర్టు ఆల్రెడీ ఇంప్లికేషన్ ఇవ్వడం వల్ల మేము మాట్లాడడానికి లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ క్లారిటీగా ఏదైతే ఆ సంస్థలు విచారణ చేశాయో ఆ తుది నివేదిక తెప్పించుకొని క్లీన్ చిట్ ఇచ్చేసింది హైకోర్టు అని సిబిఐ వారు కూడా నమ్మి ఇంకా వీళ్ళ చేతలో ఏమి లేక ఈ కేసును కొట్టేసింది. అంతకుమించి కొత్తగా సాక్ష్యాలు ఏమీ లేవని కూడా వెల్లడించింది. ఎన్నో మలుపులు తిరిగిన కేసు 2007 డిసెంబర్ 27న రాత్రి ఇబ్రహీంపట్నంలోని మహిళల వసతి గృహంలో ఆయేషా మీరా హత్యకు గురైంది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సత్యంబాబును నిందితుడిగా తేల్చారు. విజయవాడలోని మహిళల సెషన్స్ కోర్టు సత్యంబాబును దోషిగా తేల్చింది, శిక్ష కూడా ఖరారు చేసింది. కానీ ఈ కేసును 2017లో హైకోర్టు కొట్టేసి సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసింది. కేసును తిరిగి విచారించాలని, అసలు నేరస్తులను పట్టుకోవాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు అప్పట్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేసింది. 11 నెలల పాటు దర్యాప్తు చేసిన సిట్టు దిగువ కోర్టు కేసు ఆధారాలను ధ్వంసమయ్యాయని కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో దర్యాప్తును 2019లో సిబిఐకి అయితే హైకోర్టు బదిలీ చేసింది. ఇంకా 27న ఆయేషా శరీర అవశేషాలు అప్పగింత, ఏదైతే రెండోసారి రీపోస్ట్ మార్టం కోసం అవశేషాలు ఇచ్చినారో సిబిఐ వారికి, వాళ్ళు ఏం చేసినా కూడా ఆ దోషిని నిందితుడిని పట్టుకోలేకపోయినారు. కాబట్టి అవశేషాలు కన్నా వెనక్కి చేస్తే ఇంక రెండోసారి అంత్యక్రియలు చేసేసి ఆ ఆత్మకైనా శాంతి చేకూరుతుందని చెప్పి ఈ 27న అవశేషాలు అయితే తిరిగి ఇవ్వడం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా వ్యవహారము. ఈ న్యాయ వ్యవస్థలపైన మీకున్నటువంటి అభిప్రాయం తెలుపుతారని నేనైతే కోరుతున్నా. ధన్యవాదాలు.